కూడా గమనించుకున్నట్లయితే చక్కటి హ్యాండ్ రైటింగ్ అనేది ఉండడం, దాంతో పాటుగా హ్యాండ్ రైటింగ్తో పాటు అందరినీ కూడా మంచి మిత్రులుగా చూసుకోవడం అనేది, తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరమైతే తనే ముందుకు వెళ్ళి సహాయం చేయడము, అన్ని విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉండడము, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వీళ్ళలో మన లక్షణాలుగా చూస్తాం. అయితే వీళ్ళకి రాణించే రంగాలు ఏంటి అన్న అంశాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే, రాణించే రంగాల్లో అతి ప్రధానంగా వీళ్ళకి ఆర్కిటెక్చర్ అంటే ఇంజనీరింగ్కి సంబంధించినవి, తర్వాత ఆర్కిటెక్చర్ రంగాలు అనేవి, తర్వాత దాంతోపాటుగా కళలు, సాహిత్యం, సంగీతం, జ్యోతిష్యం, వైద్యం, అన్ని రంగాల్లో కూడా చాలా విశేషంగా రాణిస్తారు. కాబట్టి ఇలాంటివి కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే ఇలాంటి రంగాల్లో ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు ఆశ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd April 1979 అండి. 79. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 9 o'clock అండి. 29 23/4/79 మార్నింగ్ 9:30 అండి. 9 o'clock. 9 o'clock. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి? నా మ్యారేజ్ ప్రాబ్లంలో ఉందండి. మ్యారేజ్ లైఫ్, మా హస్బెండ్ నేను కొట్లాడుకొని పోలీస్ కేసు తాకపోయింది. ఇప్పుడు ఇద్దరు సపరేట్ ఉంటున్నాము. అండ్ ఒక చైల్డ్ ఉంది నాకు. అసలు మ్యారేజ్ ఇక్కడ పొజిషన్ అర్థం అవట్లేదు. ఓకే అండి, తప్పకుండా. ప్రస్తుతం గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి పరిశీలించి చెప్తారు పద్మచారాణి గారు, వినండి. అంటే ఇక్కడ ఏంటంటే నడుస్తున్న దశల్ని తీసుకున్నట్లయితే బుధ మహాదశ నడుస్తుంది. ఆ బుధుల్లో కూడా కేతువు యొక్క అంతర్దశ నడవడం, ఆ రెండింటి యొక్క బలబలాలు తీసుకున్నట్లయితే మెర్క్యూరీ అనేది మీకు లాభస్థానంలోనే ఉండడం అనేది జరిగింది. అలాగే గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ నడిచేది అర్ధాష్టమ గురుడు అవ్వడం బట్టి ఒకటి, ఇక రెండోది ఏంటంటే ఆ యొక్క చంద్రుడితో కలిసి కేతు కాంబినేషన్, ఇవన్నీ కొంత ఎలా ఉంటాయంటే కొంచెం డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్తో కుటుంబ పరంగా ఇబ్బందులు. ఎందుకంటే కుటుంబ కారకుడు మీ జాతకానికి ఎప్పుడైతే బుధుడు అవుతాడో ఆ బుధుడి యొక్క దశ నడుస్తున్నప్పుడు ఆ బుధుడిలో అంతర్దశ కూడా మీకు ఎప్పుడైతే కేతు నడుస్తుందో కేతు వల్ల కొంత చికాకులు ఇబ్బందులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మానసికంగా వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం. ఇప్పుడు ఇదనే కాదు, దాదాపు 2.5 సంవత్సరాలు బట్టి కూడా నడుస్తున్న సమయాన్ని కూడా మనం పరిగణలో తీసుకుంటే అష్టమ శని ప్రభావం వల్ల అనుకోవచ్చు ఒకటి. రెండోది నడుస్తున్న దశల్లో కూడా మనకి ఫేవరబుల్గా లేని అంతర్దశలు నడుస్తున్నప్పుడు కూడా చాలా విషయాల్లో కొంచెం స్థిమితం లేకపోవడం అనేది, చేస్తున్న పనులన్నింటిలోనూ కొంచెం అభిప్రాయ భేదాలు రావడం అనేది, వ్యక్తుల మధ్య అభిప్రాయాలు ఎక్కువగా భేదాలు రావడం జరుగుతుంది. అయితే ఈ రకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలకు కానీ ఇద్దరి జీవితం ఎలా ఉంటుందన్న విషయం తెలుసుకోవడానికి కానీ ఖచ్చితంగా మనం ఇద్దరి యొక్క జాతకాలు పరిశీలన తీసుకోవాలి. మీ జాతకం వరకు మీరు తీసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిలో మీకు వాస్తుపరంగా ఏమన్నా వెస్ట్ రిలేటెడ్గా ఉన్నారా, అంటే మీరు పడమర ముఖంగానే ఉన్నారా, పడమర పెరిగినా పడమర తగ్గినా పడమరలో వీసులు లాంటిది ఉన్నా, ఇవన్నీ పడమరపరమైన ఇబ్బందులు అంటారు. అలాంటివి ఏమైనా ఉన్నాయనేది గమనించుకోండి. రెండోది వచ్చేటప్పటికి ఇక మీకు నడిచే దశల ప్రకారం కూడా మీరు గురుడికి సంబంధించి ఒకటి, శనికి సంబంధించి ఒకటి జపాలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దాదాపుగా మీకు 2014-16 మధ్య ఒక టర్నింగ్ పాయింట్ లాగా కొంత మీరు ఆశించినట్టుగా అభివృద్ధి కనబడేట్టుగా మాత్రం ఉంది. ఉన్నప్పటికీ మీరు చేయవలసింది ఏంటంటే ఒకసారి ఇద్దరి జాతకాలు కూడా పర్సనల్గా జ్యోతిష్కుడి దగ్గర చూపించుకున్నప్పుడు ఇద్దరిది చూసి మీకు నిర్ణయం చెప్పడం అనేది చాలా ఖచ్చితంగా బాగుంటుంది. మీ పరంగా ఈ రెమెడీస్ పాటించండి. శనివారం దేవాలయ సందర్శనం చేయడం, చేతికి ఆల్రెడీ డైమండ్ లాంటిది ఏదైనా ఉంటే తీసేయడం, వెస్ట్పరమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది, ఇవన్నీ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆశించిన మానసిక తృప్తి అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు సావిత్రి అండి, గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిదండి 1989 April 29. ఏప్రిల్ 29. ఓకే, టైం చెప్పండి. 89 ఈవినింగ్ 7 o'clock. ఈవినింగ్ 7 o'clock. ఓకే, అవునండి. సమస్య ఏంటండి? అదే పెళ్లి చేయాలనుకుంటున్నామండి. ఎలా ఉంది? ఓకే, మ్యారేజ్ గురించి అడుగుతున్నారు, తప్పకుండా చెప్తారు. పద్మజరాణి గారు చెప్తారు, వినండి. అంటే వివాహానికి సంబంధించిన సమయం ఎంతవరకు అనుకూలత ఉందన్నది కూడా గమనించుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్నది కూడా రాహు మహాదశ నడుస్తుంది. ఈ రాహు ఉన్న స్థానం యొక్క బలాబలాలు తీసుకున్నా కూడా కొంతవరకు ఫేవరబుల్గానే ఉండే టైంగానే ఉంది. దాంట్లో అంతర్దశ తీసుకున్నా కూడా కుజుడు యొక్క అంతర్దశ నడవడం అనేది, ఆ కుజుడు ఉన్న స్థానాన్ని తీసుకున్నట్లయితే అది కొంత బలం అనేది దాంట్లో కూడా మనకి కొద్దిగా ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువగా ఉన్నప్పటికీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాదాపుగా 2013 అక్టోబర్ దాకా ఇదే సమయం అయితే రన్ అవుతుంది. అయితే గోచార రీత్యా కూడా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే గోచార రీత్యా మీకు అనుకూలమైన సమయం అయితే జూన్ దాకా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కూడా ఫేవరబుల్గానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా తీసుకున్నా కూడా ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఈ యొక్క జూన్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ తన లైఫ్కి ఏర్పడే అవకాశం అనేది కనబడుతున్నప్పటికీ ఏమన్నా ఆటంకాలు ఏర్పడడానికి కారణాలు, దానికి పరిహారాలు కూడా గమనించుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ మీకు ఏర్పడుతున్న దానికి ఏంటంటే ఎప్పుడైతే మీకు మీ జాతకానికి గోచార రీత్యా బలం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుందో, రెండోది నడిచే దశలు రాహు లాంటివి నడుస్తూ ఉంటాయో, అన్నిటికంటే అతి ప్రధానంగా వాస్తుపరంగా తీసుకున్నట్లయితే ఉండే ఇల్లు ఏదైనా డైరెక్ట్గా ఈస్టా
లేకపోతే ఈశాన్యపరంగా ఉందా అన్నది కూడా ఈ జాతకానికి అంత ఫేవరబుల్ కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉండే ఇంటి ఎంట్రన్స్ ఈస్ట్ అయినా ఈశాన్యమైనా మీరు చేయవలసింది ఏంటంటే తనకి సంబంధించిన కార్యక్రమాలకి మీరు డైరెక్ట్గా వెస్ట్రన్ కానీ నార్త్ని కానీ ప్రిఫర్ చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే చేతికి పెట్టుకునే స్టోన్ విషయం వచ్చేప్పటికి ఇంద్రనీలం ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్యలో పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అది మాత్రమే కాకుండా చేతికి ఆల్రెడీ ఏదైనా పగడం లాంటిది ఉన్నా లేకపోతే గోమేధికాలు లాంటివి ఉన్నా అవి అంత సపోర్ట్ ఇవ్వవు కనుక తీసివేయడం మంచిది. అమ్మవారి గుడిలో కుంకుమ పూజ లాంటివి చేయించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ చేసుకున్నాం ఏంటంటే జ్యోతిషపరంగా వాస్తుపరంగా అన్ని విధాలుగా మనకున్న ఆటంకాలని తొలగించుకున్నట్లయితే ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి మంచి మ్యాచ్ సెటిల్ అయ్యే అవకాశం రేపు జూన్ మే దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ మే జూన్ లోపల మంచి సెటిల్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఓకే అండి, మరొక కాల్. హలో, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. పేరు శ్రీను అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? భీమవరం నుంచి అండి. శ్రీను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అండి, రాణి. మా అమ్మాయి పేరు 1988 8వ నెల. ఓకే, డేట్ అండి? 18వ తారీఖు. డేట్ అంటే మరి ఒకసారి చెప్పండి. 18వ తారీఖు 8వ నెల 88వ సంవత్సరం అండి. ఓకే అండి, టైం ఎంత? పుట్టిన సమయం? టైము 7 గంటల 3 నిమిషాలు పాలకొల్లులో పుట్టిందండి. 8 గంటల 3 నిమిషాలు. ఎప్పుడండి, రాత్రా ఉదయమా? నైట్, తెల్లారుజామునండి, ఉదయం. ఉదయం. 7 గంటల వివాహం ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని. ఓకే అండి, సమయం మరొకసారి చెప్పండి. 8 గంటల 3 నిమిషాలా? 7 గంటల 3 నిమిషాలు మేడం. ఓకే ఓకే. పెళ్లి గురించి అడుగుతున్నారా? వివాహ సంబంధాలు? వివాహం గురించి అండి. అమ్మాయి వివాహం ఈ సంవత్సరం అవుతుందా వచ్చే సంవత్సరం అవుతుందా? ఓకే అండి, తప్పకుండా పరిశీలించి చెప్తారు. పద్మజరాణి గారు వినండి. అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన అనుకూలత తీసుకున్నట్లయితే దాదాపుగా మీకు సమయం జస్ట్ స్టార్ట్ అవ్వబోతున్నది కూడా తీసుకున్నట్లయితే 2013 దాదాపు అక్టోబర్ నుంచి కూడా మీకు సమయం అనేది 2016 దాకా 2 ఏళ్ల పాటు సమయం ఉన్నట్టుగా కనబడుతుంది. 2013 అక్టోబర్ తర్వాత బలం అనేది రాబోతోంది. ఆ సమయంలో మీకు బుధుడి యొక్క అంతర్దశ రావడం, బుధుడు ఈ జాతకానికి కుటుంబకారకుడు కూడా అవడం అనేది వీటి రీత్యా సమయం అయితే అప్పుడు రాబోతోంది. అది ఒకటి. ఇక రెండోది తీసుకున్నట్లయితే నడుస్తున్న దశల ప్రకారం కూడా గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఏలినాటి ప్రభావం ఒకటి, దాంతో పాటుగా గురుడి యొక్క బలం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, వీటి రీత్యా ఈ యొక్క ప్రయత్నాలు ఏది చేసినా కూడా మనం ఆశించిన గ్రోత్ రావడానికి రేపు అక్టోబర్ తర్వాత నుంచి బలం అనేది రాబోతోంది. దాదాపుగా 2016 దాకా దాని యొక్క స్పాన్ అనేది ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించినట్లయితే అమ్మాయికి మంచి ఫ్యామిలీ లైఫ్ ఏర్పడడం, ఆ తర్వాత కూడా లైఫ్ బాగుండడానికి మీరు చేస్తే బాగుంటుంది. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి మంగళవారం అమ్మాయి దేవాలయ సందర్శన చేయడము, శనికి సంబంధించి అలాగే నడుస్తున్న దశల్లో మీకు ఈ యొక్క బుధుడు రాబోయే బుధుడికి సంబంధించి ఏమైనా జపాలు లాంటివి చేయించుకున్నట్లయితే ఫలితం అనేది చాలా చాలా చక్కగా ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, చేతికి అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలి కలిపి ధరించడం అనేది, ఇవన్నీ చేసిన మీదట చాలా చక్కటి సంబంధం రావడము, మంచిగా సెటిల్ అవడం అన్నిటికీ కూడాను అక్టోబర్ తర్వాత నుంచి మీకు ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉంటున్న ఇంటికి దక్షిణ పరంగా ఇబ్బందులు అనేవి ఏమన్నా ఉన్నట్లయితే దక్షిణ ముఖద్వారమే, దక్షిణంలో వీధుల, దక్షిణం తెగడం పెరగడం, దక్షిణ షేప్లో ఉండడం కానీ ఇవన్నీ దక్షిణపరమైన ఇబ్బందులు అన్నవి ఆ అమ్మాయి జాతకానికి ఉంటే దానివల్ల కూడా మనం అనుకున్న సంబంధాల్లో దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడం కానీ, దానివల్ల మనం రాజీ పడవలసిన పరిస్థితులు రావడం కానీ కొన్ని అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా దక్షిణం కాకుండా వీళ్ళు ఇంతవరకు ఈస్ట్ని, నార్త్ ఈస్ట్ని ఇవన్నీ ప్రిఫర్ చేసినట్లయితే చాలా చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, మరొక కాల్. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు వసంత అండి. ఓకే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే మా అండి, పాప మ్యారేజ్ గురించి తెలుసుకుందామని ఫోన్ చేశానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మాయిది. పాప జనవరి 25 ఓకే 1986 అండి. 86. ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 7 గంటల 20 నిమిషాలండి, నైట్. ఓకే, నక్షత్రం ఏం చూసుకుంటున్నారు, ఐడియా ఉందా? పుష్యమి చూసుకుంటున్నామండి. ఓకే అండి, సమస్య ఏంటి చెప్పండి. అదే పాప మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఎక్కడ సెటిల్ అవుతుంది, తన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది తెలుసుకుందామని చేశానండి. ఓకే అండి, తప్పకుండా చెప్తారు పరిశీలించి. పద్మజరాణి గారు వినండి. అంటే ఇక్కడ తీసుకునేటప్పటికి వివాహానికి సంబంధించిన సమయం అసలు ఎంతవరకు అనుకూలంగా ఉన్నది కూడా గమనించుకోవాలి. ఇక్కడ నడుస్తున్న దాంట్లో ఒకటి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది బాగుంది, దీని సంగతి పర్వాలేదు. ఇక ప్రధానంగా నడిచే దశ కూడా ఎప్పుడైతే శుక్రమహాదశ నడుస్తుందో దాంట్లో కుజుడి యొక్క అంతర్దశ కూడా నడుస్తుందో, ఈ శుక్రుడు కుజుడు వీటి యొక్క కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు శుక్రుడు అనేది ఈ జాతకానికి ఒక రకంగా లాభం ఇవ్వగలిగిన ప్లానెట్ అయినప్పటికీ కూడా బాధ పెట్టే ప్లానెట్ కూడా అదే అవడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మనం ఆశించిన అంశాల్లో ఆశించినట్టుగా కాకుండా కొంతవరకు రాజీ పడవలసిన పరిస్థితి ఏర్పడడం అనేది, అది కూడా ఉన్న స్థానాన్ని తీసుకున్నట్లయితే మీకున్నది
వివాహానికి సంబంధించిన స్థానం అంటే సప్తమ స్థానంలో ఉండడం అనేది. వీటి రీత్యా కూడా ఎలా ఉంటుందంటే చాలా విషయాల్లో మనం అనుకున్నది ఒకటైతే రెండో దానికి అనుకోకుండా టర్న్ అయ్యే పరిస్థితులు లాంటివి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దీనికి సంబంధించి మీరు చాలా కూలంకషంగా ఇంట్లో డిస్కస్ చేసుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా చాలా అవసరం మొట్టమొదటిగా. ఇక రెండోది ఏంటంటే నడుస్తున్న దశ ప్రకారం తీసుకున్నా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనేది గురుడి బలం ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైనా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి మీరు చేయవలసింది ఏంటంటే ఒకవేళ వివాహానికి సంబంధించి చేయడానికి మీరు ప్రయత్నాలు చేసినా అన్ని విధాలుగా కూడా సమయం అయితే ఫేవరబుల్గానే ఉంది. మీకు ఇప్పటి నుంచి దాదాపుగా రాబోయే సమయం అంటే 2014-15 దాకా ఎండింగ్ దాకా కూడా ఫేవరబుల్ టైంగానే ఉన్నప్పటికీ చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించాలండి. లేకపోతే ఏమవుతుందంటే మనం అనుకున్న సంబంధమైనా లేకపోతే మనం ఆశించిన సంబంధమైనా ఏదైనా సరే మనం మళ్ళీ మనమే కాదనుకునే పరిస్థితులు రావడం కానీ లేకపోతే వచ్చిందాన్ని మనం ఆస్వాదించలేకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రీత్యా. దీని ప్రకారం మీరు చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా ఆ అమ్మాయి శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది మొట్టమొదటిగా కావాలి. చేతికి డైమండ్ లాంటిది ఏమీ ధరించకపోవడం చాలా మంచిది. అవకాశం ఉన్నట్లయితే తెల్లని పూలతో అమ్మవారిని పూజ చేయడం అనేది, శుక్రవారం మర్చిపోకుండా కుంకుమ పూజ లాంటివి చేయించడం, కనీసం ఒక 20 శుక్రవారాల పాటు ఇలా చేయడం అనేది చాలా చాలా అవసరం అండి. అలాగే దాంతోపాటుగా ఇంటికి ఏమైనా ఆగ్నేయపరమైన దోషం ఉందన్నది కూడా గమనించుకోండి. ఆగ్నేయం పెరిగినా తగ్గినా ఆగ్నేయ ముఖద్వారంగా ఉన్న ఎక్కడైనా సరే అద్దెల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, లేకపోతే తను అటు తిరిగి ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటున్నా కూడా తను ఉండే రూమ్ ఎంట్రన్స్ అయినా ఆగ్నేయమైన వీటన్నిటి వల్ల కూడా తను ఆశించిన దాంట్లో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉన్న రీత్యా దానికి కూడా మీరు వీళ్ళంతవరకు ఈస్ట్ని తర్వాత దాంతోపాటుగా ఈశాన్యాన్ని సౌత్ని కూడా ప్రిఫర్ చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ముందు ఈ రకమైన చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి. అన్ని రకాలుగా ఆశాజనకంగానే ఉంటుంది అక్టోబర్ దాటిన దగ్గర నుంచి. ఓకే అండి, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమంలో చిన్న బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే, మరి పద్మజరాణి గారు చాలామంది ప్రేక్షకులు వారి సమస్యలను SMS ద్వారా కూడా మనకి పంపించారు. మరి SMS పంపించిన వాళ్ళు తిరుపతి నుంచి జలజ గారు, వీరి డేట్ ఆఫ్ బర్త్ 79/24 11th month, అయితే ఉదయం 9:20 జన్మించారు. వీరి సమస్య ఉద్యోగంలో అభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది ఇదే అడిగారు. ఉద్యోగంలో అభివృద్ధి గురించి ఎప్పుడు? పేరు జలజ గారు, తిరుపతి నుంచి. అంటే నడుస్తున్న దశలు కూడా మనం తీసుకోవాలి కదా. ప్రస్తుతం నడుస్తున్నది కూడా రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం జరుగుతుంది. ఈ రాహు శుక్రుడు ఉన్న స్థానాలు తీసుకున్నా కూడా రాహు లగ్నంలోనే ఉండడం కాకపోయినా కూడా రాహు ఉన్న స్థానంలో బలం అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఈ రాహు ఉన్న స్థానం అనేది కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు తీసుకునేప్పుడు శుక్రుడు యొక్క దశ తీసుకుంటే శుక్రుడు యొక్క అంతర్దశ శుక్రుడు లగ్నంలోనే ఉండడం అనేది జరిగింది. శుక్రుడు రాహు ఒకదానికొకటి ఉన్న పొజిషన్స్ కూడా ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ ఇది మాత్రమే సరిపోదు. ప్లస్ ఆ రెండు గ్రహాలు కూడా ఈ జాతకానికి ఇవ్వాల్సిన బలం ఇవ్వాలి. అందులో శుక్రుడు ఈ జాతకానికి లాభానికి సంబంధించిన గ్రహం అవ్వడం బట్టి కొంతవరకు బాగానే ఉంటుంది. రాహు మాత్రం సోసోగానే మనం చెప్పాలి ఈ విషయంలో. ఇక రెండోది వచ్చేప్పటికి గోచారీత్యా తీసుకున్నప్పుడు చంద్రుడిని బట్టి మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుబలం అనేది దాదాపుగా ప్రస్తుత పరిస్థితిలో ఉన్నదానికన్నా కూడా అది పెరగాలి అంటే ఎంత లేదన్నా మీకు మే ఎండింగ్ అనేది వచ్చిన తర్వాత కొంతవరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపుగా రేపు జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల వీలైనంత వరకు అన్ని విధాలా బెనిఫిట్ అనేది జరిగే అవకాశం ఉన్నప్పటికీ దీనికి సంబంధించి ఏమైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయి అన్నది జాతకరీత్యా మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఉంటున్న ఇల్లు ఏమన్నా నార్త్ పరంగా ఉందా అంటే నార్త్ పరంగానే ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి తిన జాతకానికి. కాబట్టి వీళ్ళంతవరకు నార్త్ కాకుండా డైరెక్ట్ ఈస్ట్ని కానీ లేకపోతే నార్త్ ఈస్ట్ని కానీ ప్రిఫర్ చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. సౌత్ అయినా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి రెండోది ఏంటంటే చేతికి అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరం కలిపి ధరించడం అనేది, క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఇవన్నీ చేసిన మీదట జూన్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల చక్కటి టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఓకే అండి, అలాగే మరొక SMS నాగరాజు గారు పంపించారు నిజామాబాద్ నుంచి. వీరి డేట్ ఆఫ్ బర్త్ 81/3/10th month, సమయం ఉదయం 5:30 5:30కి. వీరి సమస్య సొంత ఇల్లు ఎప్పటి నుంచో కట్టుకోవాలని చూస్తున్నారు, అది ఎప్పటికీ సాకారం అవుతుంది, సొంత ఇంటి కోసం అడుగుతున్నారు. అంటే ఆయన పేరేమన్నామా? నాగరాజు గారు. ఓకే, సొంత ఇంటికి సంబంధించిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశలు విషయం తీసుకుంటే మీకు చంద్రుడి యొక్క దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. చంద్రుడు శుక్రుడు కూడా ఈ జాతకం విషయంలో వచ్చేప్పటికీ చంద్రుడి కన్నా కూడా శుక్రుడి విషయం వచ్చేప్పటికీ ఇది చాలా వరకు ఆశించిన అంశాలలో అభివృద్ధి కన్నా కూడా అక్కడ దాకా తీసుకెళ్లి ఆటంకపరిచే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఈ జాతకం విషయంలో. ఇక రెండోది వచ్చేప్పటికీ చంద్రదశ అయినప్పటికీ కూడా చంద్రుడు కూడా దాదాపుగా అంతకు మించి సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్గా లేకపోయినప్పటికీ కనీసం గోచారీత్యాన మనం తీసుకుని దాని విషయంగా ప్లాన్ చేసుకున్నట్లయితే
అయితే గోచార రీచ్ అయితే ఫేవరబుల్గా ఉండే సమయంగానే కనబడుతున్నది. ఉన్నప్పటికీ గోచారం అనేది కొంతవరకే మనకి సపోర్ట్ ఇస్తుంది, కానీ మెయిన్ దశలు అంతర్దశలు అనేవి అతి ప్రధానంగా తీసుకోవాలి. దాంతోపాటు మనం ఉంటున్న వాస్తు విషయం తీసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఓవరాల్ జాతకంలో ఆ గృహానికి సంబంధించిన గృహయోగం ఉన్నదా లేదా అన్న విషయానికి సంబంధించిన ఆ ప్లానెటరీ పొజిషన్ చూడాలి. ఇక్కడ గృహానికి సంబంధించిన గృహకారకుడే ఈ జాతకానికి ఎప్పుడైతే శుక్రుడు అవుతాడో, నడిచే దశ శుక్రుడిదే అవుతుందో, కానీ ఆ శుక్రుడు ఎప్పుడైతే బాధకుడు కూడా అవుతున్నాడో దాని విషయం రీచ్ ఎలా ఉంటుందంటే చేద్దాం అనుకుంటున్న పనులన్నీ కూడా అనేక సంవత్సరాలుగా పోస్ట్ పోన్మెంట్లో ఉండడం అనేది, ముఖ్యంగా ఆశించిన అంశాల్లో అభివృద్ధి కన్నా కూడా తొందరగా డిప్రెషన్కి వెళ్ళడం అనేది, చేద్దాంలే అనుకుంటూ పోస్ట్ పోన్ అవ్వడం, ఇవన్నీ కనబడుతున్నప్పుడు దీనికి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా పాటిస్తే బాగుంటుంది. అన్నిటికంటే అతి ప్రధానంగా మీరు ఉండే ఇల్లు ఏమన్నా ఆగ్నేయపరమైన దోషం ఉందన్నది కూడా గమనించుకోండి. ఆగ్నేయమే మీరు ఉండే ఇల్లు ఎంట్రన్స్ అయినప్పుడు మీరు కొత్త ఇంట్లోకి పెడదామని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మనం కొత్త ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలు ఫస్ట్ మనం ఉంటున్న ఇంట్లో ఎంతవరకు ఆ వాస్తు మనకి సూటబుల్గా ఉందా అన్నది చూసుకోవాలి. ఇది సూటబుల్గా ఉన్నప్పుడే ఇంకా అభివృద్ధి అనేది మనకి ఏర్పడుతుంది. ఇదే సూటబుల్గా లేనప్పుడు అభివృద్ధి అనేది కూడా అంతగా ముందుకు ఉండదు. కనుక ఇక్కడే ఉన్న ఆగ్నేయపరమైన దోషాలు అనేది కూడా గమనించుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఖచ్చితంగా ఉంది. దీంతోపాటు చేతికి ఏమైనా డైమండ్ లాంటిది ఉందా అన్నది కూడా ఉంటే తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే నీలం పచ్చ కలిపి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతి విషయంలోనూ మీకు కొంచెం బద్దకించి పోస్ట్ పోన్ చేయడం అనేది, తొందరగా కార్యక్రమాలు చేయడంలో చేద్దాంలే అని పోస్ట్ పోన్మెంటు ఇవంత కరెక్ట్ కాదు. కనుక చేద్దామనుకున్న ప్లాన్కి ముందుకు వెళ్ళడానికి అమ్మవారికి కుంకుమ పూజలు అవి చేయించుకోండి. ఓకే అండి. మరొక ఎస్ఎంఎస్. వీరి డేట్ ఆఫ్ బర్త్ 88 12th డేట్ 7th మంత్ మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాలకి జన్మించారు. రాజమండ్రిలో సురేష్ గారు పంపించారు. మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాలు రాజమండ్రి నుంచి సురేష్ గారు. వీరి సమస్య ఆర్థిక సమస్యలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది, ఈ ఆర్థిక సమస్యలు ఎప్పుడు తీరుతాయంటూ వీరు ప్రశ్న అడిగారు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఆర్థికమైన అంశాల విషయానికి సంబంధించి ప్రధానమైన గ్రహంగా ఈ జాతకానికి గురువుని చెప్తాము. ఏ వ్యక్తికైనా సరే జీవితంలో మంచి ఎదుగుదల కావాలి అనుకున్నా, ఆర్థిక పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, వృత్తిపరంగా, విద్యాపరంగా ఏదైనా సరే మంచి నేపథ్యం దేనికైనా సరే గురుగ్రహం యొక్క బలం అనేది కూడా చాలా చాలా ఖచ్చితంగా ఉండాలి. అదే గ్రహం కనుక మన జాతకానికి అనుకూలత లేకపోయినా, ఉన్న స్థానంలో బలం తక్కువగా ఉన్నా, ఇతర గ్రహాల యొక్క ప్రభావం వల్ల దాని యొక్క బలం అనేది చాలా వరకు నల్లిఫై అయిపోయినా మనకి ఇవ్వాల్సిన ఫలితం అనేది అంతగా ఇవ్వలేకపోవడం కూడా జరుగుతుంది. అదే రకంగా మనం ఉండే ఇంటి ఫేసింగ్ విషయంలో కూడా ఎప్పుడైతే ఈశాన్యం అనేది ఉంటామో, ఈశాన్య పరంగా కూడా ఈ ఆశించిన ఇబ్బందులు అనేవి ఈ జాతకానికి ఉండే విధానం కూడా తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఈ ఆర్థికమైన అంశాల విషయం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అతి ప్రధానంగా నడుస్తున్నది గురు మహాదశ నడుస్తుంది. ఆ గురుడు ఈ జాతకానికి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అలాగే గురువుల్లో కూడా మీకు నడిచేది ఎప్పుడైతే కేతు అవుతుందో, ఆ కేతు వల్ల కేతు ఉన్న స్థానం కూడా వ్యయ స్థానం అవ్వడం, వీటి రీత్యా కొంచెం మానసికంగా అశాంతిగా ఉండడం, కొంచెం డిస్టర్బెన్స్, ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండడం, ఆర్థికమైన సంపాదన కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండడం, దీనివల్ల స్థిమితం లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఉండే ఇల్లు ఏదైనా ఈశాన్య పరంగా కానీ లేకపోతే దక్షిణ పరంగా కానీ ఉందా, ముఖద్వారం అనేది చూసుకోండి. ఒకవేళ అలాగే ఉంటే మార్చుకోలేకపోతే దాని పరంగా మీరు చేయవలసింది అంటే కనీసం మీరు ఈస్ట్ని ప్రిఫర్ చేసి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికపరమైన అభివృద్ధిలోకి మీరు రావాలి అంటే మానసిక దానాన్ని మించింది లేదు. మానసిక దానం అంటే మీరు చేయవలసింది మీకుండే శత్రువుల్ని, మిత్రుల్ని ఒక లిస్టులో రాసుకొని వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మీరు ఎంతో సహాయం చేస్తున్నట్టుగా, మీరు మానసికంగా అలా అనుకున్నా కూడా వీలైనంత వాళ్ళకి ఎంతో మీరు హెల్ప్ చేస్తున్నట్టుగా భావించడం కూడా చాలా చక్కటి పరిహారంగా కూడా చెప్పొచ్చు. అది మీరు మానసికంగా నిజంగా ఫీల్ అయ్యి అలా చేస్తున్నట్టుగా ఎప్పుడు వీలైతే అప్పుడు అలా అనుకున్నప్పుడు కూడా చక్కటి ఫలితం అనేది దానివల్ల మీరు చూస్తారు. అలాగే ఇంటికి ఈ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకోండి. దీంతో పాటుగా చేతికి పుష్యరాగం కానీ అలాగే పగడం కానీ ఉంటే కూడా ఇబ్బంది కలిగిస్తుంది, అది కాకుండా చూసుకోండి. అలాగే గురుడికి సంబంధించిన స్తోత్రాలు పట్టించినా కూడా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి. చక్రవర్తి అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 1st. అక్టోబర్ 1st. ఓకే. Year 1985. 85. ఓకే. Yes. అక్టోబర్ 1st 85. Yes. టైం చెప్పండి, పుట్టిన సమయం ఎంత? Around 12 to 2. 12 to 2. Yeah. Afternoon. ఎప్పుడు? Afternoon. ఆఫ్టర్నూన్. ఓకే, 12 to 2. చెప్పండి, సమస్య ఏంటి? అంటే జాబ్ అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాను. జాబ్, ఫ్యూచర్. ప్రస్తుతానికి మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదు మ్యామ్, ట్రయల్స్లో ఉన్నా. ఓకే అండి, తప్పకుండా చెప్తారు పరిశీలించి పద్మజరాణి గారు, వినండి. జాబ్ ఫ్యూచర్ విషయం తీసుకునేటప్పటికీ ఇక్కడ అతి ప్రధానంగా నడిచే దశను కూడా మనం తీసుకోవాలి. నడిచేది కూడా సూర్య మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ అనేది నడుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ జాతకానికి సూర్యుడు శుక్రుడు కూడా రెండు ప్లానెట్స్లో కూడా ఒకటైతే లాభం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఒకటైతే
ప్రొఫెషనల్గా మనం ఇంప్రూవ్ చేయవలసిన ప్లానెట్గానే చెప్పవలసినది అయినప్పటికీ కూడా సూర్యుడు ఉన్న స్థానాన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క బలం అది ఎప్పుడైతే ఈ బుధుడితో కూడా కలిసి ఉందో ఖచ్చితంగా మీకు ప్రొఫెషనల్గా బెనిఫిట్ అనేది ఖచ్చితంగా రావాలి. కానీ అదే బుధుడు ఈ జాతకానికి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ కాకపోవడం బట్టి జాబులు వచ్చినా అవి మీకు నచ్చకపోవడం, లేకపోతే అందులో నిలకడగా లేకపోవడం, దాంతో రాజీ పడలేకపోవడం, ఇంతకంటే బెటర్గా వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉండిపోవడంతోనే కొంతవరకు సమయం అనేది గడిచే అవకాశం ఇప్పటిదాకా కనబడుతుంది. అయితే రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు నడుస్తున్న గ్రహస్థితిలో కూడా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే గురుబలాన్ని మన శని బలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వీటి రీత్యా కూడా తప్పనిసరిగా కొంతవరకు మీకు అభివృద్ధి వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే బిఫోర్ జూలై లోపల మీకు అంటే జూన్ జూలై లోపలే ఒక మంచి జాబ్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఉండే ఇల్లు ఏమన్నా నార్త్ పరంగా ఉందా, అంటే నార్త్ ముఖద్వారంలోనే ఉందా, నార్త్ పెరిగినా తగ్గినా నార్త్లో వీధులు ఉన్నా ఇవన్నీ ఇబ్బంది పెడతాయి కాబట్టి అది ఒకసారి గమనించుకోండి. చేతికి ఏదైనా పచ్చ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా, అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది కనుక అది కాకుండా చూసుకోండి. అవకాశం ఉన్నట్లయితే కెంపు అది కనుక రూబీ అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అది కూడా ఆదివారం నాడు ఉదయం 6-7 మధ్య పెట్టుకున్నట్లయితే అంటే మొదటిసారి పెట్టుకునేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఇవన్నీ చేసుకుంటూ శ్రీ రాజమాతాంగియే నమః అనే మంత్రాన్ని మీరు అనునిత్యం ఒక 40 రోజుల పాటు కనీసం గంట సేపు క్రమం తప్పకుండా మనసు పెట్టి నిజాయితీగా మనసులో పూర్తిగా కోరుకుంటూ నాకు మంచి జాబ్లోకి నేను వెళ్ళాలి అన్న భావనతో సంకల్ప బలంతో మీరు చేసుకున్నట్లయితే ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ అనేది మీకు గ్యారంటీగా ఏర్పడుతుంది. ఓకే అండి, మరొక కాల్. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. సూర్యకుమార్. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి నుంచి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 1990 8th జూన్. 8th జూన్. ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 7 గంటల 8 నిమిషాలు. సాయంత్రం 7 నుంచి 8 లోపా? 7 గంటల 8 నిమిషాలకి. ఓకే ఓకే, 7 గంటల 8 నిమిషాలు. చెప్పండి, సమస్య ఏంటి? అది జాబ్ కోసం అడుగుదాను, గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తాను. ఓకే, నక్షత్రం ఏంటి, ఐడియా ఉందా మీది? జ్యేష్ఠ నక్షత్రం. ఓకే అండి, ఓకే, చెప్తారు, పరిశీలన చెప్తారు. పద్మచరాణి గారు వినండి. అంటే వృత్తిపరమైన అభివృద్ధి కోసం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ నడిచే దశల యొక్క సపోర్ట్లో ముఖ్యంగా శుక్ర మహాదశలో రాహు యొక్క అంతర్దశ నడవడం అనేది, అందులో కూడా ఈ రాహు అనేది ఉన్న స్థానం బలంగానే ఉంది, పర్వాలేదు. ఇక శుక్రుడి యొక్క అంతర్దశ మెయిన్ దశగా తీసుకున్నప్పుడు శుక్రుడు అంటే అంత సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ కాదు, అలానే నెగిటివిటీ కాకుండా తీసుకున్నప్పుడు ఇప్పుడు దాంతోపాటుగా గోచార రీత్యా కూడా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావం అయినప్పటికీ గురుబలం అనేది సంవత్సరం బాగుంది. దాదాపుగా అది మీకు ఎంత లేదన్నా జూన్ లోపలే మీకు చక్కటి టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆశించినంత అభివృద్ధి రావడానికి ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం అనేది కనబడుతుంది. అంటే దాదాపు ఇప్పుడు మీరు ఏదైనా జాబ్లో మీరు జాయిన్ అయినా కూడా 2014-16 మధ్యలో ఇంకొక టర్నింగ్ పాయింట్ 16 నుంచి అన్ని విధాలుగా కూడా సెటిల్మెంట్ పీరియడ్ లాగా మీ దాంట్లో కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు పాటించవలసిన పరిహారాలు అనేవైతే ఖచ్చితంగా ఉన్నాయి. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే వాయువ్య దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఇంటికి ఖచ్చితంగా ఉంది. అంటే మీరు ఉండే ఇల్లు ఏదన్నా పశ్చిమ వాయువ్యం కానీ ఉత్తర వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ రిలేటెడ్గా ఉన్నప్పుడు కూడా ఆలోచనలు డిఫరెంట్గా రావడం, తర్వాత స్టెబిలిటీ ఆఫ్ మైండ్ లేకపోవడము, స్థిమితం లేకపోవడం, డిప్రెసివ్ థింకింగ్ రావడం, అంటే ఆలోచనలలో ఆందోళన స్థానమే అధికంగా ఉండడం, ఇది జరుగుతుందా లేదా, వెళ్ళగలనా లేదా అని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే మానసిక స్థాయిల్లో ఆలోచనల వల్ల కొంత తగ్గడం అనేది కూడా జరుగుతుంటుంది. కనుక మీరు చేయవలసింది మొట్టమొదట సోమవారం దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళగలిగితే చాలా చక్కగా ఉంటుంది. దాంతోపాటు మినుముల ఆహారంలోకి ఎక్కువగా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చేతికి ముత్యం పగడం లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి, దానివల్ల ఏ రకంగా మీకు బెనిఫిట్ ఉండదు. అవకాశం ఉన్నట్లయితే ఈస్ట్ని కానీ నార్త్ ఈస్ట్ని కానీ ప్రిఫర్ చేస్తూ, నార్త్ ఈస్ట్ కన్నా కూడా డైరెక్ట్ ఈస్ట్ ఒకటే సరిపోతుంది, డైరెక్ట్ ఈస్ట్ని ప్రిఫర్ చేస్తూ దీంతో పాటుగా మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు చంద్రుడికి సంబంధించిన ధ్యానం అంటే చంద్రుడికి సంబంధించిన శ్లోకం అంటే సర్వమంగళ మాంగళ్యే ఏదైనా సరే మన చంద్రుడికి సంబంధించిన ఒక 2 లైన్ల శ్లోకాన్ని ప్రతిరోజు పఠిస్తూ చంద్రుడికి పూజ చేసుకుంటూ, పూజ అంటే ప్రతినిత్యం మనకు కనబడేతూనే ఉంటాడు కాబట్టి ఒక 5 నిమిషాలు ధ్యానం మెడిటేషన్ దానికి సంబంధించింది చేసుకున్నట్లయితే అదొకటి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఆశించిన వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అండి, పద్మజరాణి గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలండి, నమస్కారం.